సో నేను ఇంట్లో నుంచి బయటకు వచ్చాను. మనకి రైడ్స్ పట్టడం అయితే స్టార్ట్ అయింది. ఓలాలో కూడా రైడ్స్ చేద్దాం అనుకుంటున్నాను నేను. సో చూద్దాం, ఓలా కూడా ఆన్ చేసి పెట్టిన. ప్రజెంట్ ఒక్క రైడ్ కూడా అయితే లేదు మనకి. సో ఇక్కడ నుంచి నేను కొంచెం ముందుకు వెళ్తాను. మేబీ అటు ఏమన్నా రైడ్స్ పడవచ్చేమో మనకి. మనకి ఒక స్టార్టింగే విజయవాడ రైడ్ ఒకటి పడితే మనం విజయవాడ వెళ్ళిపోవచ్చు ఇంకా. సో మనం విజయవాడ వెళ్తే ఇంకా మనకి చాలా బెనిఫిట్, ఎందుకంటే రైడ్స్ కంటిన్యూస్గా పడతా ఉంటాయి కాబట్టి. సో మంగళగిరిలో అయితే రైడ్స్ అసలు లేవు ఈరోజు, దానికి తోడు సండే కదా. సో ఈరోజు సండే కాబట్టి నేను నైట్ 11:30-12 వరకు అయితే డ్యూటీ ఆన్లోనే ఉంచి చేద్దాం అనుకుంటున్నాను. సో నేను ఒక ఎక్స్ట్రా ఫోన్ బ్యాకప్ కూడా తెచ్చుకున్నాను. సో ఈ ఫోన్లో ఎప్పుడైతే ఛార్జింగ్ అయిపోతుందో నేను ఆ ఫోన్ అయితే సిమ్ స్లాట్ చేంజ్ చేసేసుకుంటాను. నేను చాలా ముందుకు వచ్చాను, ఇప్పటిదాకా అయితే ఎలాంటి రెస్పాన్స్ లేదు. ర్యాపిడోనే కాదు, ఓలాలో కూడా అలాంటి రెస్పాన్స్ లేదు. చూద్దాం అసలు సండే రోజు మనం ఎంత ఎర్న్ చేయగలం అనేది ఓలా ర్యాపిడో మీద. 2 days బ్యాక్ నుంచి రైడ్స్ ఏమి వేయట్లేదు. సో ఈరోజు నేను ఓలా అకౌంట్ కూడా క్రియేట్ చేసుకొని వచ్చాను. సో ఈరోజు సండే కాబట్టి సబ్స్క్రిప్షన్ ఉండదు ర్యాపిడోకి. ఓలాకి సబ్స్క్రిప్షన్ లేకపోయినా ఎలాంటి అమౌంట్ కట్ అవ్వదని చెప్పేసి అంటారు. చూద్దాం, మనం ఒక 2-3 రైడ్స్ వేసి చూద్దాం. ఇఫ్ ఇన్ కేస్ దాంట్లో ఏం కట్ అవ్వకపోతే ఓలానే కంటిన్యూ చేద్దాం. ర్యాపిడో ఎక్కువ అమౌంట్ కట్ చేసుకుంటాడేమో నాకు తెలిసి, సండే కాబట్టి ఈరోజు. నేను ఇక్కడ వెయిట్ చేయకుండా వెళ్ళిపోతాను విజయవాడ వైపు చిన్నగా. సో వెళ్ళేదారిలో అయినా నాకు పడవచ్చు. ఇక్కడ నుంచి తాడేపల్లి వెళ్తే తాడేపల్లి నుంచి నాకు కన్ఫర్మ్ రైడ్స్ ఉంటాయి. సో అక్కడి నుంచి అయినా నాకు రైడ్స్ పడవచ్చు. ఇక్కడ వెయిట్ చేసినా నాది టైం వేస్ట్ తప్ప ఇంకేం ఉండదు. అట్లీస్ట్ ఓలాలో కూడా ఎలాంటి రెస్పాన్స్ లేదు ఇక్కడ. సో నేను లాస్ట్ 3-4 days నుంచి వీడియోస్ అయితే పోస్ట్ చేయట్లేదు. సో నాకు కొంచెం హెల్త్ బాగాలేక నేను ర్యాపిడో చేయలేదు. సో అందుకని చెప్పేసి నేను ఎలాంటి రైడ్స్కి అయితే వెళ్ళలేదు. దానివల్ల నేను యూట్యూబ్లో వీడియోస్ అనేది అప్లోడ్ చేయలేకపోయాను. సో అలా ఉంటే మళ్ళీ మన రీచ్ తగ్గిపోతుంది అని చెప్పేసి ఇలా ఎలాగో అలాగా అట్లీస్ట్ ఒక 500 వరకు అయినా చేసుకొని ఒక వీడియో వచ్చేలాగా చూసుకొని రిటర్న్ వెళ్ళిపోదామని చెప్పేసి అయితే అనుకొని స్టార్ట్ అయినా నేను. సో అలా అనుకొని స్టార్ట్ అయ్యి బయటకు వచ్చిన, బట్ ఒక రైడ్ అయితే పడట్లేదు మనకి ఎలాంటి రైడ్స్. సో ఇలా సండే అవ్వటం వల్ల దానివల్ల పడట్లేదో మరి ఏంటో తెలియట్లేదు. ఇక్కడ నుంచి మనం తాడేపల్లి దాకా అయితే ఎంటీగా వెళ్ళాల్సి వస్తుంది. ఇక్కడ నుంచి తాడేపల్లి ఎట్లా కాదన్నా 6 kilometers ఉంటుంది అనమాట. సో 6 kilometersకి అట్లీస్ట్ కిలోమీటర్స్కి 10 rupees చూసుకున్నా మనకి 60 rupees లాసే ఈరోజు. అదే మిగతా వీక్ డేస్లో అయితే కన్ఫామ్గా మనకి ఇక్కడ నుంచి రైడ్స్ అనేవి పడతానే ఉంటాయి. నేను డే టైంలోనే వద్దాం అనుకున్నా, బట్ ఈరోజు ఎండ ఎక్కువ ఉండటం వల్ల నేను మధ్యాహ్నం రాలేకపోయినా. సో ఈవినింగ్కి క్లైమేట్ కొంచెం కూల్ అయింది. ఇప్పటికైనా వెళ్ళి ఒక వీడియో అయినా వచ్చేలా తీసుకొని వద్దామని చెప్పేసి బయటకు వచ్చిన నేను. చూద్దాం ఈ వీక్ మొత్తంలో మనం ఎంత అనేది ఎర్న్ చేయగలం అనేది. ఈ సండే టు నెక్స్ట్ సండే వరకు నేను ఈ వీక్ మొత్తంలో ఎంత అమౌంట్ అనేది చేశానో నేను మీకు నెక్స్ట్ మండే అప్డేట్ ఇస్తాను అనమాట. సో డైలీ వీడియోస్ పోస్ట్ చేయరా బ్రదర్ అంటే అలా ఏం కాదు, డైలీ వీడియోస్ పోస్ట్ చేస్తూనే ఉంటాను. బట్ ఈ వీక్ మొత్తం నేను ఎంత ఎర్న్ చేశాను అనేది నెక్స్ట్ మండే అనేది మీకు రివీల్ చేస్తాను అమౌంట్. సో నేను వీడియో టర్న్ ఆఫ్ చేసినప్పుడు నాకు ఒక రైడ్ పడింది. ఆ రైడ్ నేను యాక్సెప్ట్ చేసిన. సో నేను ఉన్న ప్లేస్ దగ్గర నుంచి రైడ్కి అప్రాక్సిమేట్లీ 2 kilometers అయితే ఉంది. కస్టమర్ని పికప్ చేసుకోవడానికి అయితే వెళ్తున్నాను. సో ఆ రైడ్ యాక్సెప్ట్ చేసింది, నేను వీడియో తీయలేదు, మిస్ అయిపోయాను ఆ వీడియో తీయటం. యాక్చువల్లీ నా కెమెరా ఆఫ్లో ఉంది. నేను కెమెరా ఆన్ చేసి ఆ రైడ్ని యాక్సెప్ట్ చేసేంతవరకు ఆ రైడ్ ఉండదు మన కోసం, వేరే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. సో అందుకని చెప్పేసి నేను కెమెరా ఆఫ్లోనే ఉంది. నేను ఆ రైడ్ని అయితే యాక్సెప్ట్ చేసిన. కస్టమర్కి కాల్ చేసి చెప్పిన వస్తున్నాను, ఆన్ ది వేలో ఉన్నాను, క్యాన్సిల్ చేయొద్దని చెప్పేసి. సో వాళ్ళు కూడా సరే అండి అని చెప్పేసి అన్నారు. వెళ్తున్నాను కస్టమర్ లొకేషన్ దగ్గరికి. ఇక్కడ నుంచి 2 kilometers అయితే ఉంది. డ్రాపింగ్ వచ్చేసరికి మనకి 12 to 13 kilometers అయితే చూపించింది నాకు. సో చూద్దాం ఎంత దూరం ఉందనేది డ్రాపింగ్. సో మనం ఈరోజు ఫస్ట్ రైడ్ చేసినందుకు మనకి ఎంత అమౌంట్ వస్తుంది. సో నాకు యాక్చువల్గా సబ్స్క్రిప్షన్ లేదు. సో సబ్స్క్రిప్షన్ లేదు కాబట్టి అమౌంట్ ఎంత కట్ చేస్తున్నాడు ఎంత ఇస్తున్నాడు అని చెప్పేసి క్లియర్గా చూపిస్తాను. వితౌట్ సబ్స్క్రిప్షన్ మనం రైడ్స్ వేయొచ్చా వేయకూడదు అనేది ఈ వీడియో మీకు ఒక క్లారిటీ అయితే ఇస్తాను నేను. ఇది షార్ట్ కట్ అనమాట. ఈ రూట్లో మనం వెళ్ళకుంటే మళ్ళీ ఎయిమ్స్ మొత్తం తిరిగేసి వెళ్ళాలి.
సో అది లాంగ్ అవుతుంది నాకు, అది అట్లీస్ట్ 5 కిలోమీటర్స్ వరకు వచ్చేస్తుంది. అందుకనే చెప్పేసి నేను ఈ రూట్ని చూస్ చేసుకున్నాను. ఈ రూట్ బాగోపోయినా మనకి కిలోమీటర్స్ కలిసి వస్తాయని చెప్పేసి ఈ రూట్ నుంచి వెళ్తున్నాను. నేను నావిగేషన్ని ఫాలో అవుతూ అయితే వెళ్ళిపోతున్నాను. నేను ఈ ఏరియాకి నేను ఎప్పుడు రాలేదు, ఫస్ట్ టైం ఈ ఏరియాని విజిట్ చేస్తున్నాను. స్ట్రైట్కి వెళ్తే మెయిన్ రోడ్కి వెళ్ళొచ్చండి. మెయిన్ రోడ్ మీదకి అయితే వచ్చేసినాం. మన పికప్ లొకేషన్ దగ్గరలోనే ఉన్నాం మనం. దీని తర్వాత వచ్చే రైట్కి మన కస్టమర్ అయితే వెయిట్ చేస్తున్నారు. సో చూద్దాం లేడీస్ జెంట్స్. ఇటే చూపిస్తుంది నాకు నావిగేషన్ అయితే. నేను వెళ్తున్నాను, అక్కడికి వెళ్ళాక కాల్ చేస్తాను. సో లొకేషన్ అయితే ఇక్కడికి ఎండ్ అయిపోయింది. కాల్ చేద్దాం కస్టమర్కి. నేను స్పీకర్ పెడతాను మీకు. మీరేనండి? ఇక్కడే ఉన్నారు కస్టమర్, పిక్ చేసుకొని అయితే వెళ్ళిపోదాం. వెయిట్ చేయమన్నారు ఒక 5 minutes, చూద్దాం. ఓలా రైడ్స్ అయితే అసలు ఏం రాలేదు మరి ఇప్పటి వరకు అయితే. విజయవాడలో ఏమైనా వస్తాయేమో. అవుతావేంటి? కస్టమర్ని అయితే పిక్ చేసుకొని స్టార్ట్ అయిపోయినాను. నాకు 13 kilometers అరౌండ్ చూపించింది. టైం వచ్చేసరికి 25 minutes అయితే చూపిస్తుంది. సో ఎంత టైం పడుతుందో చూద్దాం. అక్కడికి వెళ్ళాక ఈ రైడ్ని ఎండ్ చేస్తే మనకి ఎంత అమౌంట్ ఇస్తున్నాడు, సో వితౌట్ సబ్స్క్రిప్షన్ మీద ఎంత కమిషన్ తీసేసుకుంటున్నాడు అనేది ఈ వీడియోలో నేను మీకు క్లారిటీ చూపిస్తాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. సో మనం ఆ రైడ్ కంప్లీట్ చేసినందుకు నాకు 120 rupees అయితే వచ్చినాయి. అందులో 17 rupees ర్యాపిడో కమిషన్ కింద కట్ చేసుకున్నాడు అనమాట. సో ఆమె రైడ్ కంప్లీట్ చేసినాను. లేడీ ఎక్కింది మనకి ఫస్ట్ రైడ్. సో ఫస్ట్ రైడ్ కంప్లీట్ చేసుకున్నానో లేదో సెకండ్ రైడ్ అయితే పడింది మనకి ఒకటి, బైక్ బూస్ట్ ఇది. సో నాకు పికప్ 2 kilometers ఉంది, కాకపోతే కస్టమర్ 20 rupees ఎక్స్ట్రా టిప్ యాడ్ చేశారు. సో అందువల్ల నేను ఆ రైడ్ యాక్సెప్ట్ చేయాల్సి వచ్చింది. సో 2 kilometersకి కిలోమీటర్కి 10 rupees పర్ చొప్పున వేసుకున్నా సరిపోతుందిలే అన్న థాట్తో నేనైతే ఆ రైడ్ని యాక్సెప్ట్ చేసినాను. సో పికప్ దగ్గరికి అయితే వెళ్తున్నాను, కస్టమర్ దగ్గరికి, పికప్ లొకేషన్కి. సో ఈ రైడ్ కూడా కంప్లీట్ చేసి మనమైతే ఒక 100 rupees పెట్రోల్ కొట్టించుకుందాం. పెట్రోల్ తక్కువ ఉంది, మళ్ళీ కస్టమర్ ఎక్కాక మనం పెట్రోల్ అయిపోతే ఎటు కాకుండా అయిపోతుంది, బాగోదన్నమాట. మన ఫస్ట్ రైడ్ 120 rupees. సో సెకండ్ రైడ్ నాకు తెలిసి అప్రాక్సిమేట్లీ ఒక 60 rupees రావచ్చు. సో ఇప్పుడు మనకి మొత్తం మీద 120 + 60 180 rupees దాకా అవ్వచ్చు. ఎంత ఇస్తున్నాడు అనేది 4 kilometers ఉందన్నమాట. బైక్ బూస్ట్ కాబట్టి మనకి తక్కువే రావచ్చు. సరే 4 kilometersకి అప్రాక్సిమేట్లీ 30 rupees వేసుకున్నా కస్టమర్ మనకి 20 rupees ఎక్స్ట్రా టిప్ యాడ్ చేశారు. మొత్తం ఓవరాల్ 50 rupees అయినా వస్తాయి. సో అందుకని చెప్పేసి నేను ఆ రైడ్ యాక్సెప్ట్ చేసినాను. ఖాళీగా అక్కడ యాక్చువల్గా నేను వెళ్ళిన ఏరియా నుంచి రిటర్న్ రైడ్స్ ఉండవు మ్యాక్సిమం. సో మన బై లక్ అనుకోవాలి, మనకి రైడ్ పడింది, నేను యాక్సెప్ట్ చేసి వెళ్ళిపోతున్నాను ఏదో ఒకటి అని చెప్పేసి. దగ్గరలోకి అయితే వచ్చేసినాం కస్టమర్ పికప్ లొకేషన్కి. యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను నేను. ర్యాపిడో మీదే. ఇది యాక్చువల్గా నాది పార్ట్ టైము. సురేష్. సో ఇంకో రైడ్ అయితే కంప్లీట్ చేసినాను. ఈ రైడ్కి 51 rupees వచ్చినాయి.